నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఇవాళ మనతో ఓ విశిష్ట అతిథి ఉన్నారు. డాక్టర్ నాగులపల్లి భాస్కర్ రావు గారు. బహుశా ఈ పేరు చెబితే మొదటి తరం రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకుల వరకు చాలామందికి పరిచయం ఉండకపోదు అని నేను అనుకుంటున్నా. ఇప్పటి తరానికి బహుశా తెలిసి ఉండకపోవచ్చేమో. ఒకవేళ తెలుసుకొని ఉంటే గనక వాళ్ళు అదృష్టవంతులే అని చెప్తున్నా. నేను ఇంతలా అడ్మైర్ చేస్తున్నాను అని అంటే డెఫినెట్గా అందులో ఏదో విషయం ఉంది కాబట్టే చేస్తాను. నేను ఊరికే నేను ఎవరి గురించి మాట్లాడనే విషయం మీకు అందరికీ తెలుసు. ఆ వ్యక్తి గురించి చెప్పాల్సింది చాలా ఉంది, కానీ చాలా క్లుప్తంగా ఓ 2 లైన్లలో చెప్పే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ నాగులపల్లి భాస్కర్ రావుది ముదునూరు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. అదే స్ఫూర్తితో, ఆదర్శాలతో తీర్చిదిద్దుకొని అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివి ఇండియాకి తిరిగి వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణే కాకుండా వాటిని తీర్చిదిద్దడంలో దేశంలో పాత్ర వహించిన వ్యక్తుల్లో ప్రముఖులైన 60 సంవత్సరాలుగా న్యూఢిల్లీలో ఉండి ఎన్నో ప్రభుత్వాలకు ఎన్నో రకాలుగా సహాయాలను అందిస్తూ ఎన్నో కొత్త ఆలోచనలకి నాంది పలికి నాయకులకు దిక్సూచిగా కూడా పేరొందారు. ఎన్నో స్వయం సంస్థలు ఏర్పాటు చేసి గ్రామంలో ఉంటూ జీవిత చరిత్రల గ్రంథాలయం పెట్టి పిల్లల చేత చదివించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఇంగ్లీష్లో దేశం గురించి, దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, దేశం ఎదుర్కొన్న సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి 20 పుస్తకాలు రాశారు. రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి 4 పుస్తకాలు రాశారు. తెలుగులో ఈ కూడా వచ్చే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1966లో ఆయన రాసిన పాలిటిక్స్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ అన్ ఇండియన్ స్టేట్ అనే ఇంగ్లీషు పుస్తకం దేశంలోనే రాజకీయాలకు సంబంధించి మొదటి పుస్తకం. అంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ఎ లీడర్, నాయకులు ఎట్లా అవుతారో క్వశ్చన్ మార్క్ రాజకీయాల్లో, నాయకులు ఎట్లా అవుతారో రాజకీయాల్లో అనే పుస్తకంతో మన ముందుకు వచ్చారు డాక్టర్ నాగులపల్లి భాస్కర్ రావు గారు. బహుశా వారిది మొదటి ఇంటర్వ్యూ ఈ పుస్తకానికి సంబంధించి. ఈ పుస్తకం ఎందుకు చదవాలి అనేది నేను చెప్పను, కానీ ఈ పుస్తకం చదివితే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. బహుశా ఆ ప్రయత్నం మీరు ఎప్పుడు చేయకపోతే కనుక ఈ పుస్తకం ఒకసారి చదవండి. అంతటి విశిష్టమైన వ్యక్తి మనతో ఉన్నారు. వారిని మన స్టూడియోకి ఆహ్వానిద్దాం. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మా స్టూడియోకి వచ్చినందుకు భాస్కర్ రావు గారు. చాలా సంతోషం మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. సేమ్ టైం మీరు రావడం వల్ల కొన్ని కొత్త విషయాల్ని మా ఛానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకుపోవడానికి అవకాశం కల్పించినట్లయింది. మొదటిగా ఈ మేకింగ్ ఆఫ్ ఏ లీడర్ అనే తెలుగులో వస్తే నాయకులు ఎట్లా అవుతారో రాజకీయాల్లో అనే పుస్తకం ఏంటి, ప్రేరణ ఏంటి మీకు? ఎందుకు ఇలాంటి ఒక పుస్తకాన్ని, అది కూడా ఈ ప్రస్తుత కాలంలో, ఈ ఇంటర్నెట్ యుగంలో పుస్తకం రూపంలో తీసుకురావాలని అనిపించింది మీకు? నేను గత 65 సంవత్సరాలుగా దేశంలో వివిధ కాలంలో రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు, రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులను గురించి వివిధ కోణాల్లో చూస్తాం, స్టడీ చేయడం జరిగింది. నా మొట్టమొదటి పుస్తకం మీరు ప్రస్తావించినట్టుగా 1965లో పాలిటిక్స్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ ఇండియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో జిల్లా పరిషత్ నాయకులు, జిల్లా పరిషత్లో వచ్చినటువంటి జలగ వెంగళరావు ఖమ్మం జిల్లా నుంచి, కె విజయభాస్కర్ రెడ్డి కర్నూలు నుంచి, కాకాని వెంకటరత్నం కృష్ణా జిల్లా నుంచి, సాగి సూర్యనారాయణ రాజు విశాఖపట్నం నుంచి, అట్లా వీళ్ళంతా ఎట్లా నాయకులు అయ్యారు, ఎందుకు అయ్యారు, ఏం చేశారు నాయకులుగా, వాళ్ళని గురించి ఇంకా గుర్తున్నారా అనేటువంటిది పుస్తకం రాశాను నేను. 66లో పబ్లిష్ అయింది. దాన్ని లండన్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఓరియంటల్ స్కూల్ ఆఫ్ అని ఒక సంస్థ రివ్యూ చేసింది అప్పుడు. అది నాకు ప్రేరణ.
వీళ్ళంతా తెలుగు లీడర్స్ ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్లో రాశాను. అది ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాశాను. ఇంగ్లీష్లో ఎందుకు రాశాను అంటే, నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను. అమెరికాలో ఒక ప్రొఫెసర్ నన్ను అది చూసి, ఇది మాస్టర్స్ డిగ్రీకి థీసిస్గా సబ్మిట్ చేయకూడదా అన్నాడు. అట్లా అది ఆ అవతారం ఎత్తింది ఆ పుస్తకం. లండన్ ప్రొఫెసరు అట్లా రివ్యూ చేశాడు దాన్ని. సో అది అప్పటి నుంచి కొద్ది గొప్ప నేను ఈ రాజకీయ నాయకుల యొక్క తీరు తెన్నుల్ని ఏదో రూపంలో పరిశీలిస్తూనే ఉన్నాను. అయితే ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి నేను సగం టైము మా స్వగ్రామంలోను, సగం టైం ఢిల్లీలో ఉండటం జరుగుతుంది. గ్రామంలో ఉంటున్నారు? గ్రామంలో ఉంటున్నాను. గ్రామంలో మా 100 సంవత్సరాల ఇల్లుని ఒక గ్రంథాలయంగా మార్చి, ఇండియాలోనే మొట్టమొదటి జీవిత చరిత్ర గ్రంథాలయం అనేటువంటిది 1400 తెలుగు జీవిత చరిత్రలను పెట్టి పిల్లల చేత చదివించడానికి ప్రయత్నిస్తున్నాను మీ స్వగ్రామంలో? మా స్వగ్రామంలో. ఈ సందర్భంగా నేను ప్రతిరోజు పిల్లలనే కాకుండా ఎంతోమందిని పక్క గ్రామాల్లో నుంచి వచ్చేవాళ్ళు చాలామంది వస్తారు నన్ను కలుస్తానికి. వీళ్ళ ద్వారా అనేకటువంటి ప్రశ్నలు అడగడుతున్నాను, నేను వాళ్ళని అడగటం. నేను ఎక్కువ నేర్చుకుంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి. నేను ఐఎమ్ ఎన్ ఎటర్నల్ లెర్నర్. సో వాళ్ళు అడిగే ప్రశ్నల నుంచి నాకు ఎన్నో ఆలోచనలు కలుగుతున్నాయి. ఒక ఆలోచన ఏమిటంటే, ప్రస్తుతం దేశంలో ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేది బహుశా ఇదే అయి ఉంటుందా అనే అభిప్రాయానికి వచ్చి, అదేమిటంటే నాయకులు అందరూ ఒకే గాడిని కట్టేస్తున్నారు. నాయకులని మంచి చెడులని గ్రహించలేకపోతున్నారా ప్రజలు ఓటర్లు అనేటువంటి అభిప్రాయానికి వచ్చాను. అంటే ఆ అనుమానం మీలో వచ్చింది. అనుమానమే కాకుండా గ్రహించడం కూడా జరిగింది గ్రామంలో, మా గ్రామంలో. అప్పుడు ఇంకొక ఏదో పుస్తకం చదవడం జరిగింది అదే సందర్భంలో. అది చూసి, అరే మరి తెలుగులో రాస్తే బాగుంటుందేమో అని నేను తెలుగులో రాయొచ్చా అని మొదలుపెట్టి ఓ 15-20 రోజుల్లో అట్లా ఈ పుస్తక రూపంలో వచ్చింది. అదేమిటంటే, ఎందుకు రాశాను అంటే, మీరు అడిగిన ప్రశ్న ప్రేరణ ఏమిటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా రాజకీయాల్లో ప్రస్తుతం దేశంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నాయకులుగా అందరినీ నాయకులే అంటున్నారు. ఒక నాయకుడికి ఇంకో నాయకుడికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ అందరూ ఒకే రకంగా చలామణి అవ్వాలకి జరుగుతుంది, చలామణి అవుతున్నారు. ఆ పరిస్థితులు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమిటంటే, నాయకులకి, స్టేట్స్మెన్కి, లీడర్కి తేడా ఏమిటి అనేది ప్రశ్నించుకుంటే, నాలో నేనే ప్రశ్నించుకున్నాను. అప్పుడు నాకు తట్టింది, అరే నేను ఇంతమందిని చూశాను ఢిల్లీలో, నా దగ్గరికి ఇంతమంది వస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళల్లో ప్రస్తుత రాజకీయ నాయకుల్లో నుంచి ఉన్నారా ఎవరన్నా అని ఆలోచిస్తే కొంతమంది పేర్లు నాకు తట్టినాయి. ఇప్పటికీ ఉన్నారా? ఇప్పటికీ ఉన్నవాళ్ళు పేర్లు తట్టినాయి. సరే ఆలోచిస్తూ మొదలుపెడితే, అరే ఇది మరి దీని గురించి రాయొచ్చు కదా అని మొదలుపెట్టాను. అట్లా ఈ పుస్తక రూపంలో మేకింగ్ ఆఫ్ ఎ లీడర్ అని ఒక ఆయన 1978లో, ఆయన పేరు నేను అంతకుముందు వినలేదు, చూడలేదు. మా ఇంటికి వచ్చాడు ఇంకొక ఆయనతో కలిసి. ఇద్దరు అప్పుడే 3 నెలలు అయింది ఎన్నికై ఎమ్మెల్యేలుగా. వచ్చి మేము ఇద్దరు కలిసి పనిచేయదలుచుకున్నాము, మీ సలహాలు కావాలి, మీ సూచనలు కావాలి, మేము మిమ్మల్ని ఢిల్లీలో కలుస్తూ ఉంటాము అని పరిచయం చేసుకుని వెళ్ళారు. 78 అంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే, కాంగ్రెస్ పార్టీలు తరఫు నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు. ఆ తర్వాత కొద్ది కాలానికే వాళ్ళిద్దరూ వేరు అపోజిషన్గా విడివిడిగా నాతో మాట్లాడటం జరిగింది. అట్లా వాళ్ళ గ్రాఫ్ అంటే పొలిటికల్గా ఏ విధంగా పెరిగారు, ఏ విధంగా ఒక వివిధ రూపాల్లో, వివిధ దశల్లో వివిధ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, చీఫ్ మినిస్టర్లుగా ఎట్లా ఎదిగారు, ఏ విధంగా పెరిగారు, ఏ విధంగా
సేవలు చేశారు రాష్ట్రానికి అనేది నా మనసులోకి వచ్చింది. ఇక్కడ ఒక్క ప్రశ్న సార్, నాకు మీరు అన్నారు పొలిటీషియన్, లీడర్, స్టేట్స్మన్ అని. పొలిటీషియన్ వరకు ఓకే, అందరినీ మనం పొలిటీషియన్గా మాట్లాడతాం. లీడర్ అంటే కూడా కొంత ఆలోచించాలేమో, ఎవరైనా ఉన్నారని వెతకాలేమో. ఇక స్టేట్స్మెన్ వరకు వెళ్ళాలా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో? అక్కడ వరకు వెళితే దొరికే అవకాశం ఉంటుందా ఎవరైనా? మీరు మంచి ప్రశ్న అడిగారు. చాలా కష్టం దేశంలో ప్రస్తుతం. వాళ్ళని భూతద్దం పెట్టి చూడాలి. నేను అదే అందుకే చూస్తే కనపడిపోతారా అనే భావంతో మొదలుపెట్టాను. అప్పుడు ఎట్లా మొదలుపెట్టానంటే, నాయకుడు స్టేట్స్మెన్ అంటే ఈజ్ సపోజ్ టు బి అబోవ్ అండ్ బియాండ్ ఎలక్షన్స్. ఫస్ట్ కండిషన్, మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే స్టేట్స్మెన్కి నాట్ ఫర్ ఎలక్షన్ టు ఎలక్షన్. నేను ఈ ఎలక్షన్లో గెలవటమే నా ముఖ్య ఉద్దేశం కాదు, నేను ఎట్లాగైనా గెలవాలనేటువంటిదే కాదు. నేను అందుకే ఈ పుస్తకాన్ని నేను ఎవరికి అంకితం చేశానంటే, ఒక ఆయన చనిపోయి 50 సంవత్సరాల పైన అయింది, అయినా కానీ ఈ రోజుకి ఆయన ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకుంటారు ప్రజలు, రైతులు. స్టేట్స్మెన్ అంటే అది ఎగ్జాంపుల్గా ఆయనకి ఈ పుస్తకం అంకితం ఇచ్చాను. కాకాని వెంకటరత్నం అనే నాయకుడు, ఆయన చనిపోయి 50 సంవత్సరాల పైన అయింది. అవును, ఇవాళ రోజును కూడా ఆయన విగ్రహం మిమ్మల్ని ప్రభావితం చేసిన నాయకుడిగా మీరు ప్రస్తావించారు. ఆయన ఎగ్జాంపుల్గా ఎందుకు పెట్టానంటే, ఆయన సంపాదించుకోవటం విషయంలో కానివ్వండి, కొన్ని జిల్లాల్లో విద్యకు కారణం ఆయన, సంపద సృష్టికి కారణం ఆయన. ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఆయన్ని. అంటే ఆయన రాజకీయ నాయకుడా, స్టేట్స్మెన్నా, లీడరా? ఆయన లీడర్ కన్నా పెరిగాడు అనేది గ్రహించారు ప్రజలు అనే కదా. మరి ఆ దృష్టితో నేను ప్రస్తుత ఉన్న నాయకుల్ని పరిశీలించడం మొదలుపెట్టారు. ఎట్లా మొదలుపెట్టానంటే, నాకున్నటువంటి వ్యక్తిగతంగా నా వ్యక్తిగత దృష్టితో కాకుండా, నాకేం చేశారు అనేటువంటిది కాకుండా, స్టేట్స్మెన్నే అతను చిన్న చిన్న పనులు చేశాడా అనేది కాదు, ఆ దృష్టితో కాదు, దూరదృష్టి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నా తర్వాత తరం గురించి బాధ్యతతో ప్రవర్తించే నిర్ణయాలు తీసుకోగలిగే, కనీసం సొంతంగా తీసుకోకపోయినా తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు స్టేట్స్మెన్ అని అంటాము. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని 1978లో కలిసిన ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నారా? అఫ్కోర్స్ వారి భావజాలాల తర్వాత వేరయ్యాయి అని మీరు చెప్పారు, కానీ ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్నారా? ఆ వ్యక్తులు ఎవరు? ఎందుకు మీరు వారిని స్టేట్స్మెన్లుగా, లీడర్లుగా, పొలిటీషియన్లుగా గుర్తించారు? చంద్రబాబు నాయుడు పేరు చెప్పగా తప్పదు, తప్పకుండా చెప్పాలి. ఆ వచ్చిన ఇద్దరిలో ఈయన ఒకడు. రెండో ఆయన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. బోత్ ఆర్ గుడ్ లీడర్స్. ఇద్దరు మిత్రులు, గుడ్ లీడర్స్. అప్పుడు అయితే వాళ్ళ పరిచయాలు, నేను ఎప్పుడు వాళ్ళ పార్టీ మెంబర్ని కాదు, నేను వాళ్ళ ప్రభుత్వాల్లో నేను ఏ పాత్ర పోషించలేదు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఏ విధమైనటువంటి లబ్ధి పొందలేదు, ఆశించలేదు. మిత్రులుగా మాత్రం భావించాను చాలా వరకు, ఇద్దరిని కూడా. వాళ్ళ ద్వారా ఇంకా కొంతమంది వ్యక్తుల్ని, ఎన్టీ రామారావు లాంటి నాయకులను కూడా తెలుసుకుంటాం జరిగింది. అప్పటి వరకు మీకు ఎన్టీఆర్తో పరిచయం లేదు? అప్పటి వరకు ఆయన రాజకీయాల్లో లేరు. 83లో కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చి. అది దాని గురించి కూడా పుస్తకంలో ప్రస్తావించాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం దాంట్లో వెళ్ళొద్దు, వెళ్తే ప్రస్తుతం ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ప్రస్తుతం నాయకులందరినీ ఒకే ఘాటుని కట్టకుండా ప్రజల్లో కొంత అవగాహన రావాలి, ఉండాలి. అది తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను 65 సంవత్సరాలు ఢిల్లీలో చేసినటువంటి పరిశీలన తెలుసుకున్న విషయం కూడాను, అది ఎవరో తీసుకురాకుండా చెప్పకుండా ఉంటే, నేను చేసినటువంటి రీసెర్చ్
లో అనేక రకాలుగా ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, నాయకులు ఏ విధమైనటువంటి ఏ విధంగా ఇనిషియేటివ్స్ నాయకత్వం వహించారు అనే దాని గురించి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ఎవరికి వాళ్ళు నాకేం చేశారు, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు, ఏమి తీసుకుంటున్నారు అనేది వరకే పరిమితమయ్యారు. దృష్టి అంతా దాని మీదే ఎక్కువ పెట్టారు ప్రజలు. నాయకుడు అంటే అంతవరకే చూస్తున్నారు. ఈయనే నాయకుడు అంటే ఇచ్చేవాడే నాయకుడు అనే కానీ ఆలోచించేవాడు నాయకుడు అనే భావం మన గురించి మన వచ్చే తరాన్ని గురించి, ఎగ్జాక్ట్లీ మన పిల్లల గురించి, మనకన్నా మెరుగ్గా ఉండాలి భావితరం అనే ఆలోచనతో పనిచేసేటువంటి నాయకులని ఏ విధంగా గ్రహించాలి అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం. అయితే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అంత టైం ఉందా ప్రజలకు? అదే ప్రజలకి ఎవరికి వాళ్ళు ఇప్పుడు నాకేమి, అందుకే దీంట్లో ప్రస్తావించాను పుస్తకంలో ఎన్నో విషయాల్లో చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు నాయకులు అంటే నాకేం చేయలేదు, లేకపోతే నాకేం ఇవ్వలేదు అనే దృష్టే కానీ పెద్ద పెద్ద సమస్యల గురించి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆలోచించే వాళ్ళ నాయకుల గురించి మనం ఎట్లా చూడాలి, గ్రహించాలి అనేది ఏ విధంగా ఉండాలి అనేది చెప్పడం ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మీ ఉద్దేశాన్ని మీరు ఈ పుస్తకంలో అలా తీసుకువచ్చారు, కానీ ఇప్పుడు నా కడుపు నిండితే కదా నేను భవిష్యత్తు గురించి ఆలోచించాలి, నేను ఆకలితో ఉన్నా, నా కడుపు నిండకుండా నాకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకలి నిండటం అనేది ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ డిసిప్లిన్. ఆకలి నిండటం అనేది కడుపు నిండటం ఒక్కటే కాదు, మైండ్ కూడా, కడుపు మైండ్ రెండు ఆహ్లాదం అనేది కూడా పార్ట్ ఆఫ్ దట్. కడుపు నిండటంతో మొదలయ్యి అంతం కాదు, కడుపు నిండటం అంతం కాదు, ఆరంభమే. కడుపు నిండుతుంది, తర్వాత ఏంటి ఆలోచించాలి కదా, అది ఆలోచించాలి కదా, అది గ్రహించటంలోనే ఉంది మజా, అది గ్రహించడంలోనే ఉంది. నేను కొంతమంది ప్రజల తరపు నుంచి అడుగుతున్నా అన్నమాట ఈ ప్రశ్న. అది మంచి, నాకు అసలు కడుపే నిండలేదు. చాలా మంది ఈ ప్రశ్నతోనే ఆగిపోతారు. మంచి ప్రశ్న అడిగారు మీరు. ఆగిపోతారు అక్కడ. ఆరంభం కాదు, అక్కడి నుంచి మనం ఎట్లా ఆరంభం మనం ఒక మనం ఎలివేట్ చేసుకుంటే, అంటే మనం ఒక గొప్ప వ్యక్తులుగా, గొప్ప సమాజంగా తయారవ్వాలంటే, తయారు చేయాలంటే ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ దృక్పథంతో ఆలోచించాలి, ఏ దృక్పథంతో మనం ఓటేయాలి అనేది కూడా ఆలోచించాలి కదా. అందరినీ ఒకే ఘాటిని కట్టేసాం అనుకోండి, అప్పుడు మనం ఆరంభంతోనే ఆగిపోతాం. అవును కదా. మంచి ప్రశ్న వేశారు మీరు. అది దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని రాశానని అనుకుంటున్నాను నేను. ఈ నాయకులు ఎట్లా అవుతారో అనే దానికి ఈ పుస్తకంలో మీరు మీ మస్తిష్కంలో ఏ ఆలోచనలు అయితే మొదలయ్యాయో దానికి పరిష్కారం, ముగింపు దొరికిందా? నాయకులు ఎట్లా అవుతారనే దానికి ముగింపు, నాయకుడు స్టేట్స్మెన్కి ముగింపు అనేది ఇమ్మీడియట్గా ఉండదండి. కొంతకాలానికి కానీ పీఠికలో మొట్టమొదట ఇంట్రడక్షన్లో రాశాను, 10 సంవత్సరాల తర్వాత కానీ దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఫలితం కొద్ది గొప్ప తెలిసినప్పుడు కానీ అది గ్రహించం. అదే నాయకుడేమో ఇమీడియట్గా ఆరంభం యొక్క ఫలితం కోసం చూస్తాడు. స్టేట్స్మెన్ ఏమో ఇమీడియట్గా కాకుండా భవిష్యత్తు కూడా గుర్తుపెట్టుకునేది, వర్తించేది గురించి కూడా ఆలోచిస్తాడు. అంటే మనం పేర్లు ప్రస్తావించుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇంకాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ మీరు అడిగేదానికి నేను గ్రహించాను, మీరు అడిగే ప్రశ్నకి. మొన్న హైదరాబాద్లో హైటెక్ సిటీ, సైబర్ టవర్ కట్టి 25 సంవత్సరాల సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నేను చూస్తూ సంభవించింది ఢిల్లీలో, టీవీలో, మీదో ఎవరిదో. ఓకే ఓకే.
దాంట్లో నేను తెలుసుకుంది ఏంటంటే వాళ్ళంతా చిన్న పిల్లలు, అంటే పిల్లలు పిల్లలు కాదు, 99లో మొదలుపెట్టినప్పుడు పిల్లలు. నేను అప్పుడు ఉన్నా, నాకు తెలుసు అప్పుడు జరిగిన సంఘటనలు, జరిగిన విషయాల గురించి 25 సంవత్సరాల ముందు నాకు తెలుసు. కొద్ది గొప్ప కొంత నాకు పరిచయం ఉన్న వ్యవహారం కాబట్టి చూస్తే తెలిసింది ఏంటంటే, అరే వీళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు అంటే వాళ్ళ సొంత అనుభవం దృష్టి ఆకలి తీరిన తర్వాత అనుభవం అయింది. ఇది తేడా. ఈ తేడాతో ఒక డిఫరెన్షియేషన్, అంటే వ్యత్యాసం, తేడా, నాయకుడికి స్టేట్స్మెన్కి తేడా అక్కడ ప్రతిబింబపడింది అనేది గ్రహించాల్సిన విషయం. తర్వాత ఈ పుస్తకంలో మీరు పీఠికలో ప్రస్తావిస్తూ, చంద్రబాబు 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉంటే గాని యువతి యువకులు యుగళ గీతం పాడి గతం గుర్తు చేస్తే గాని ఆయనకి ఇతర రాజకీయ ప్రత్యర్థులకి తేడా గ్రహించలేకపోయారనేగా తెలిసింది ఇప్పుడు అని అన్నారు. ఇక్కడ ఇతర రాజకీయ నాయకులకి చంద్రబాబుకి తేడా ఏమి బయటికి వచ్చినట్టు, ఏమి బయటకు తీసుకొచ్చినట్టు ఈ యువతి యువకులు యుగళ గీతం పాడి ఏం తీసుకొచ్చారనేది మీ ఉద్దేశం? ఒక కాలువ తవ్వారండి, కాలువలో నీళ్లు వెంటనే వచ్చి పంట పండే వరకు టైం పడుతుంది కదా. పంటలు పండినప్పుడు కదా మీరు అరే నీళ్లు కాటన్ ద్వారాగా మనకు వచ్చింది, కాటన్ ద్వారా గురించి మనం ఇప్పుడు కూడా మెచ్చుకుంటున్నాం. అదే రకంగా ఆయన వల్ల కదా మనకి ఈ ఉద్యోగం వచ్చింది, ఆయన వల్ల కదా. ఇప్పుడు నేను కొత్త పుస్తకం ఒకటి రాస్తున్నాను, చెప్పాలి ఈ సందర్భంగా. అదేమిటాయంటే, చాలామంది ఆ టైటిల్ చెప్పినప్పుడు నవ్వారు నన్ను గురించి. ఏమిటాయంటే, హౌ ఇండియన్ ఫార్మర్స్ ట్రిగర్డ్ గ్లోబలైజేషన్ అనే టైటిల్, ఆ పుస్తకం టైటిల్. హౌ ఇండియన్ ఫార్మర్స్ అంటే ఇండియన్ రైతులు గ్లోబలైజేషన్కి ఎట్లా తోడ్పడ్డారు అనేది ఆ పుస్తకం టైటిల్. ఏమిటాయంటే 1950 నుంచి 75-80 మధ్యలో మన దేశాన్ని నుంచి ఇప్పుడు ప్రపంచీకరణ వ్యవస్థలను కనుక మనం పరిశీలిస్తే వివిధ రంగాల్లో ఉన్నటువంటి సంస్థలని ప్రపంచంలో, అది IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే ట్రేడ్ ఏజెన్సీస్ కానివ్వండి, లేకపోతే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ మీరు ఏ సంస్థ అయినా తీసుకోండి ప్రపంచంలో, వాటన్నిటిలోనూ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. ఎక్కువ కాకపోతే కనీసం రికగ్నైజ్డ్ పీపుల్ ఆర్ ఇండియన్స్. దాంట్లో ఎక్కువ మంది ఇండియన్స్. వాళ్ళ జీవిత చరిత్ర నేను ఇప్పుడు జీవిత చరిత్ర గ్రంథాలయంలో పెట్టాను. ఎందుకు పెట్టాను? ఇదే కారణం. వాళ్ళు ఎవరో అని గ్రహిస్తే, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తల్లిదండ్రులు ఒక గ్రామాన్ని నుంచి, ఒక రైతు కుటుంబంలోంచి వెళ్ళినవాడు, వాళ్ళ నేపథ్యం. అంతేకాదు ఒక విధమైనటువంటి ఒక పద్ధతి, ఒక కల్చర్, లాయల్టీ, హార్డ్ వర్క్. మనం నేను ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ నా ఇంపాక్ట్ ఉండాలి ఇక్కడ అనేటువంటి ఆలోచనతో రైతు స్వభావం వాళ్ళలో కనపడుతుంది. మీకు నేను చేసిన రీసెర్చ్. రైతు ఏమనుకుంటాడు? రైతు పొలంలో నుంచి వెళ్ళేటప్పుడు తెలియదు, అసలు గ్రహించడు. తన ఇంపాక్ట్ ఈయన ఇక్కడ వరకు ఉందని తెలియదు కదా రైతుకు తెలియదు. అదే ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక మనం ప్రస్తావించినటువంటి 25 సంవత్సరాల సందర్భంగా జరిగిన సమావేశంలో ఈ యువకులు యుగళ గీతం పాడిన యొక్క ఉద్దేశం అదే, ఆర్థర్ కాటన్ ద్వారా యొక్క. ఎగ్జాక్ట్లీ. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు 52 రోజులు జైల్లో ఉంటే ఈ యువకులు యుగళ గీతం పాడుకునేంత ఏమి గుర్తొచ్చింది వాళ్ళకి? ఎందుకు గుర్తొచ్చింది? మీ ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఉద్దేశం ఏమిటంటే, మేమంతా మర్చిపోలేదు. ఆయన జైల్లో ఉన్నా కానీ ఆయన ప్రతిభని గురించి,
ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిన కార్యక్రమాల ఫలితం మేము అని ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటాం అనేది చేశారు. సో కాబట్టి ఈయన లీడర్ ఆర్ స్టేట్స్మెన్ అని అని చెప్పకనే చెప్పారు ఆ యువకులు. ఇప్పుడు మీకు పరిచయమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు 78లో మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళలో చంద్రబాబు గురించి ఇంత ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు అని అంటే ఇక్కడ మీ పుస్తకం గురించి మీరు ఏవైతే అనుమానాలు మొదలవ్వాలి అని అనుకున్నారో, ఆలోచించాలి ప్రజలు అని అనుకున్నారో అవన్నీ పక్కకి వెళ్ళిపోయి మీరేదో ప్రత్యేకంగా చంద్రబాబు కోసమే ఈ పుస్తకాన్ని ప్రచురించారు, చంద్రబాబు గురించే స్టేట్స్మన్గా ప్రస్తావించడానికి పరిచయం చేయడానికి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఉండేటువంటి చర్చ ఇదే కదా. చంద్రబాబుని ఏ కమ్యూనిటీ వాళ్ళైనా, ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు పొగిడినా కానీ ఆయన ఈ చౌదరి అంటారు. పోనీ దళిత్ ఎవరైనా చంద్రబాబు గారి విజన్ గురించి మాట్లాడితే ఆయన ఆ ఉదాహరణకి ఎందుకు పివి రమేష్ గారు ఉన్నారు, డాక్టర్ పివి రమేష్ గారు. వారు ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడిన సందర్భం ఉంది. ఆయన దళిత్ అనే విషయం బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే దాన్ని ప్రచారం చేశారు కదా, ఆయన పివి రమేష్ గారు చౌదరి అయ్యి ఉండొచ్చు అని ప్రచారం చేశారు కదా. అంటే నేనేమంటానంటే, నేను ఎందుకు ఇంత సుదీర్ఘంగా దీన్ని లాగుతూ వచ్చానంటే ఈ ప్రశ్నని, మీలాంటి వ్యక్తులని కూడా ఇలాంటి పుస్తకాలు తీసుకొచ్చి చంద్రబాబు స్టేట్స్మన్ అని చెప్తే మిమ్మల్ని కూడా ఆ ఘాటన కట్టి ఆ అనుమానాలు రేకెత్తించుకునే అవకాశం ఉందేమో కదా ప్రజలు అనేది నా అనుమానం. మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆ ప్రశ్న అడిగినందుకు. మంచి ప్రశ్న, అడగాల్సిన ప్రశ్న అడిగారు మీరు. ధన్యవాదాలు సార్. అయితే నేను రాష్ట్రానికి చంద్రబాబుకి ప్రస్తుత కాలానికి సంబంధం లేదు. ఎందుకంటే నేను 17 ఎలక్షన్స్ చూశాను. మనం 18వ ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాం. 17x5 లెక్క పెట్టుకోవాలంటే మొట్టమొదటి ఎలక్షన్లో 1951, 52 మా ఊరు నుంచి గుడిసిబండిలో పక్క ఊరికి వెళ్ళి ఓటేస్తాం మా తల్లిదండ్రులు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. మధ్యలో 2 పార్టీల మధ్యన ఘర్షణ జరిగేది. అక్కడి నుంచి నా ప్రస్తావన మొదలైంది ఎలక్షన్లతో. కాబట్టి చెప్పబోయేది ఏమిటంటే, ఎన్నో సంఘటనలు, ఎన్నో నాయకుల్ని చూశాను నేను. ఇందిరాగాంధీ రాజకీయాల్లో చేరిన దగ్గర నుంచి క్లోజ్ అబ్జర్వేషన్ కూడా చేశాను. చంద్రబాబుని ఎట్లా అయితే చేశానో కొన్ని విషయాల్లో అంతకన్నా ఎక్కువ చేశాను. అందుకని దాంట్లో కొన్ని విషయాలు రాశాను. ఏమిటంటే, నేను చంద్రబాబు వ్యతిరేకంగా రాశానా అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. మీరు ఈ బుక్ గురించా, గతంలో ఈ పుస్తకాన్ని గురించి చదివిన వాళ్ళు? ఎందుకంటే చంద్రబాబు ఏ విధంగా కొన్ని విషయాల్లో టిమిడ్ అంటే షై అని కానీ, స్లో అని కానీ, మొహమాటం అని కానీ, పక్కన పెడతాం కానీ, మిత్రులు అనుకునే వాళ్ళని పక్కన పెడతాం కానీ, తన సొంత, మీరు ఇందాక చెప్పారు ఏదో కులం అనేటువంటి వాళ్ళని కానీ, సామాజిక వర్గం వాళ్ళని ఎట్లా పక్కన పెడతాడు అని నాకు స్వతహాగా తెలిసిన విషయాలు రాశాను. ఎవరో విన్నగా అది కాదు, నాకు స్వతహాగా తెలిసిన విషయాలు మాత్రమే రాశాను. సో ఈ పుస్తకం నా స్వతహాగా తెలిసిన విషయం మాత్రమే, అవి పేర్లతో సహా రాశాను. మొదటి పేజీ చూసినప్పుడు మీ మీద అనుమానం పడే అవకాశం ఉంటుంది, సహజం. లోపలికి వెళ్ళినప్పుడు సహజం. ఎందుకు రాశాను అంటే ఇదే కారణం. మెయిన్ ఇష్యూ అది కాదు. మెయిన్ ఇష్యూ లాంగ్ టర్మ్. ఈ లీడర్ కాదు, ఈ ఎన్నిక కాదు అనే దృక్పథంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ ఎన్నిక కాదు, ఈ అభ్యర్థులు కాదు,
అని చూడాలి, ఉమ్, ఎట్లా చూడాలి ఉమ్. అనే ఆలోచనతో ఇది రాయటం జరిగింది. ఎవరు స్టేట్స్మన్ అనే విషయాన్ని మీరు తెర మీదకు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉందా లేదనుకుంటున్నారు? ఆయన గురించి రాయలేదు, అయితే అదే అదే. ఆయన గురించి కూడా ఒక మంచి స్నేహితుడు ఆయన. ఉమ్, అయితే దూరదృష్టి స్టేట్స్మెన్ మనం ఇందాక అనుకున్నాం కదా, మొట్టమొదటి స్టేట్స్మెన్ ఎవరనే దాని గురించి ఆలోచించుకున్నప్పుడు భవిష్యత్తుని గురించి దృష్టితో ఆయనకి అంత టైం దొరకల. నేను నా అనుభవంలో అంతవరకు రాలా. భవిష్యత్తుని గురించి ఆయన ఎంతసేపు క్రైసిస్ టు క్రైసిస్, ఒక సమస్య నుంచి ఇంకో సమస్యలోకి వెళ్తంలోనే ఇప్పుడు ఎక్కువగా దీంట్లో ఉంచి రాశాను నేను. మీరు అడిగి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు గోపి గారు. నేను సమస్యలను ఏ దృష్టితో చూస్తారో నాయకులు, ఆ దృష్టికోణం వలన స్టేట్స్మెన్ అవటం ఎట్లా జరుగుతుంది అనేది కూడా రాశాను. ఇందిరాగాంధీ ఎట్లా ఎమర్జెన్సీ చేసింది, పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ ఏ విధంగా ఆర్థిక సమస్యలని చూశారు, ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఈ విజన్ 2020 అనేది ఏ దృక్పథంతో ఏ కోణంతో వచ్చింది, దాని కంటెక్స్ట్ ఏమిటి అనేది కూడా రాశాను. తాత్కాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు. ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఎమర్జెన్సీ అనేది తాత్కాలిక దృష్టితో ఇందిరాగాంధీ చూసింది. ఎక్కడ రాయలేదు, ఎవరో రాయలేదు దేశంలో, నేను రాశాను. ఎందుకంటే ఈ మూడిట్లో నేను ఉన్నాను. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా నేను ఆ పీరియడ్లో అక్కడ ఉండటం జరిగింది, ఆ డెసిషన్లో. అంటే చంద్రబాబు రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ అనే విషయంలో క్రైసిస్ టు క్రైసిస్ అని రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు అన్నారు కదా. చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే విజన్ గురించి మాట్లాడారు. అది నేను అంటుంది అక్కడే తాత్కాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు. ఇంకోటి ఏమిటంటే ఇండివిజువల్ మేనేజ్మెంట్ వర్సెస్ ఇష్యూ మేనేజ్మెంట్. ఇండివిజువల్ మేనేజ్మెంట్ చేసే క్రైసిస్ సొల్యూషన్ ఒకటి, ఇష్యూ ద్వారా సొల్యూషన్ మూలాలు కరెక్ట్ వర్డ్ ఇస్ మూలాలు లోకి వెళ్ళి సమస్యలను పరిష్కరిస్తూ ఒకటి. ఈ మూడిట్లో మీరు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. ఈ మూడిట్లో మీరు గ్రహించేది అదే. మీరు రాజశేఖర రెడ్డి విషయంలో ఎక్కువ ఇండివిజువల్ మేనేజ్మెంట్ సూపర్ ఫైన్. రాజశేఖర రెడ్డి ఈజ్ అ సూపర్ ఫైన్ ఇండివిజువల్ యాజ్ ఎ లీడర్. కాస్త లోపలికి వెళితే తప్ప ఇలాంటివి అర్థం కావు. ప్లీజ్ క్యారీ. సో అది తేడా. ఆయనకి బ్రీతింగ్ టైం అంటాం. అంటే విజన్, భవిష్యత్తును గురించి ఆలోచించడానికి సరైన, కొంతమంది ఏమిటంటే స్వతహాగా లేకపోయినా కానీ ఆలోచన తీసుకుంటలో డిసిప్లిన్, అదే డిసిప్లిన్ అంటే. ఇప్పుడు ఈ పుస్తకంలో మేకింగ్ ఆఫ్ ఎ లీడర్ అని ఎందుకన్నానంటే, పుస్తకాన్ని ఈ చంద్రబాబు అనే ఆయన ఎట్లా లీడర్ అయ్యాడు, ఆయనంతటికి ఆయన ఎట్లా మలుచుకున్నాడు అనేదానికి, ఎట్లా మొదలుపెట్టాడు, ఎక్కడ మొదలుపెట్టాడు, ఎట్లా ఉపయోగించుకున్నాడు, కొల్లగొడతాం కాదు, ఎక్స్‌ప్లాయిటేషన్ కాదు, తనంతట తను అనేది ఎగ్జాంపుల్స్తో ఇచ్చాను. ప్రజలకు కూడా చేపలు వండి పెట్టడం కాదు పట్టడం నేర్పించారు అని కొంతమంది అంటారు, చెప్తూ ఉంటారు. అది మీరు కరెక్ట్గా చెప్పారు. దాంతో మొదలు లీడర్, మేకింగ్ ఆఫ్ ఎ లీడర్ అంటే అదే. హౌ హీ హెస్ మోల్డెడ్ హిమ్సెల్ఫ్ ఎ లీడర్ అండ్ ఎ స్టేట్స్మెన్ అనేది ఎగ్జాంపుల్స్తో, క్రిటికల్ ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. అయితే ఎక్కువ పేజీలు ఉండకూడదని నాకు అడ్వైజ్ ఇచ్చారు చాలామంది. ఓకే, ఎంత తక్కువ పేజీలు రాస్తే అంత మంచిదని. 600 పేజీలు రాయగలను, ఇదే అంత మెటీరియల్ ఉంది నా దగ్గర. ఓకే, 600 పేజీలు రాసే మెటీరియల్. సో అవన్నీ గ్రంథాలు అయిపోతాయి. ఇంకా ముందు వార్నింగ్ ఇచ్చారు మిత్రులు, తెలుగు మిత్రులు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే
పూర్తిగా రాజకీయాల జోలికి వెళ్లకుండా ఒకే ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం. మీలాంటి పెద్దలు కాస్త క్షుణ్ణంగా పరిశీలించి ఉంటారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఉంది ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి రావాలి అని అన్నా, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, వీళ్ళు బీజేపీ అండ ఉంటేనే మనం మనగలం, లేకపోతే మన మనుగడే ప్రశ్నార్థకం అనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్విన్స్ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూస్తారు మీ కోణంలో? విచిత్రమైన పరిస్థితి. అది బీజేపీ అని కాదు, యూనియన్ గవర్నమెంట్. ఓకే, యూనియన్ గవర్నమెంట్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రస్తుతం ఉంది బీజేపీ కాబట్టి బీజేపీ అంటున్నాను. అది ఇంకో పార్టీ ఉంటే ఆ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి చర్చ జరిగిందా? జరిగింది కదా. ఓకే ఓకే. యూనియన్ అంటే రిఫైన్డ్గా జరగటం, క్రూడ్గా జరగటం అనేది తేడా ఉంది. ఇందాక అనుకున్నాం కదా, ఇండివిజువల్ బేసిస్ జరగటం, ఇష్యూ బేసిస్ మీద జరగటం. ఇప్పుడు ఇదే ఆంధ్ర స్పెషల్ స్టేటస్ లేకపోతే కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలు ఇటా అటా అనే విషయం మీద ఈ ఈ క్లోజ్నెస్, ప్రాక్సిమిటీ ఇది జరగటం ఒకటి. ఇండివిజువల్ కబళిస్తాం అంటారు, హోల్డ్లో పెట్టుకుంటాం, లేకపోతే ఇంకాస్త పాము కప్ప, కబంధ హస్తాల్లో పెట్టుకోవడం, పాము కప్ప వ్యవహారం లాంటిది ఒకటి. సో ఈ తేడాలు అప్పుడు ఇప్పుడు ఉంటాయి, సహజం రాజకీయాల్లో. కానీ ఇప్పుడు బీజేపీ యూనియన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేరే లెవెల్లో ఉన్నాయనుకోవాలి, తేడాలు ఉంటాయి కదా. ప్రభుత్వాల్లోనూ వాళ్ళు ఎవరైతే సారథుల యొక్క ఆలోచన విధానంలోనూ వాళ్ళకు కూడా భవిష్యత్తుని గురించి ఉంటుంది కదా ఆలోచన. భవిష్యత్ ఆలోచనలు ఈ ఎలక్షన్ దృష్టే కాకుండా ఇంకా దూరదృష్టి ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళేమో ఈ ఎలక్షన్ దృష్టి, అక్కడ వాళ్ళేమో ఇంకా దృష్టి ఇంకా లాంగ్ టర్మ్ అయి ఉండొచ్చు కదా. అన్ని ఆశ్చర్యార్థకాలు ప్రశ్నార్థకాలే అయి ఉండొచ్చు కదా. అంతే కదా. మరి మన మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే, దేశం ఏ పరిస్థితిలో ఉందంటే, ఇది అని మనం చెప్పడానికి వీఆర్ నాట్, అంటే దేశకాల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ని ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయారా, ఆ పరిస్థితుల్లోకి నెట్టికెళ్ళిపోయారా రాజకీయ నాయకులు? ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు అనేది నా అంతిమంగా. మీరు ఆలోచన కరెక్ట్, మీరు ఆలోచన, మీ ప్రశ్న సందర్భంగానే ఉంది. అయితే అది విస్తృతంగా జరగాలి. ఆ ఆలోచన విస్తృతంగా ప్రజల్లో వస్తే బాగుంటుంది. మీ ఒక్కటిలో కాకుండా, పరిమితం కాకుండా, మీ ఒక్కళ్ళలోనే, అంటే మీరు స్టూడియోలో పరిమితం కాకుండా పుస్తకాన్ని తీసుకొచ్చిన ఉద్దేశం అది. కాబట్టి అదే కరెక్ట్ మీరు చెప్పింది. నన్ను ఏమనుకుంటారు, నేను చంద్రబాబుని కలవలేదు, ఈ పుస్తకాన్ని ఆయనకి ఇవ్వలేదు నేను. అవునా? నేను రాస్తున్నట్టు ఆయన తెలుసో తెలియదో నాకు తెలియదు. నేను ఎప్పుడు కలిసానో నాకు గుర్తులేదు, ఎన్ని సంవత్సరాల కింద కలిసానో నాకు గుర్తులేదు. అయితే నన్ను ఏమనుకుంటే నాకేంటి తేడా? ఇప్పుడు నేను చంద్రబాబులో జేబులో బొమ్మను అనుకున్నారు అనుకోండి, నేనేమి ఆశించట్లేదు. మీరు చెప్పాలనుకున్నది స్వేచ్ఛగా చెప్పాలనుకున్నా, ఎందుకంటే నా అనుభవంలో తెలుసుకున్నది రాయాలి కదా. రాయకపోతే నా 60 సంవత్సరాల రీసెర్చ్ ఫలితం ఏమిటి మరి? అందుకే నేను అడుగుకున్న ప్రశ్నకి నాకు సరైన సమాధానం, సంతృప్తికరమైన సమాధానం నాకు రాకపోతే నేను సరిగ్గా నిద్రపోను కదా. అంటే ఇంకాస్త రాష్ట్రాల విషయంలో ముందుకెళ్తే, రాష్ట్రాలన్నీ స్వయం ప్రతిపత్తి కలిగినవే కదా అని అనుకుంటున్నారు. అంతేనా? అంతే. ఎన్టీ రామారావు గారు గుర్తుంచుకోవాలి, దేర్ ఇస్ నో సెంటర్. ఎగ్జాక్ట్లీ.
మిథ్య. మిథ్య ఎంత గొప్ప అన్నారు. అది మర్చిపోయారు. మర్చిపోయారా అనిపిస్తుంది. మర్చిపోయారేమో అని ఏమో అనిపిస్తుంది. మీరు నేను గుర్తు చేయాల్సి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో. కాబట్టి ఎందుకు చేస్తున్నాం మనం? మన గురించి అభిప్రాయం వేరే వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించవచ్చు. వీళ్ళు ఏంటి ఏదో ఏదో ముస్లిం చేస్తున్నారా అనుకోవచ్చు, పెడుతున్నారా అనుకోవచ్చు కదా, అనుకుంటారు కూడాను. అయినా అయినా కానీ మనం చెప్తున్నాం. మన వృత్తి ధర్మం, అది మన బ్యాక్గ్రౌండ్. అది వాళ్ళ మెదడుల్లో ఇలాంటి ఒక విత్తనం నాటడమే మనం ఈ ఇంటర్వ్యూ. లేకపోతే మన ఎందుకు? లేకపోతే ఆలోచించండి, రాష్ట్రం గురించి ఆలోచించండి ఎగ్జాక్ట్ గా అని చెప్పడమే. ఆలోచించండి, ఆలోచించాలిగా అనేదే నా దృక్పథం, నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ అంతే. ఎవరేమనుకున్నా పుస్తకం చదువుతారా చదవరా అనేది కూడా నేను రాయాలనుకున్నది, చెప్పాలనుకున్నది చెప్తున్నా. మీరు వీళ్ళకి అనుకూలమా వాళ్ళకి వ్యతిరేకమా అనేది మీ దృక్పథం. మరొక్క అంశం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అడగండి. మీ ఈ 60 ఏళ్ల రాజకీయ పరిశీలనలో, సుదీర్ఘ పరిశోధనల్లో నేను మొదట నా ఇంట్రోలో చెప్పినట్టు మీరు కేంద్ర ప్రభుత్వాలకి సలహాదారుగా కూడా వ్యవహరించారు. అంటే కేంద్ర ప్రభుత్వాలు కాదు, యూనియన్ కేంద్రం అని నేను. కేంద్రం అనరా? ఓకే. యూనియన్ ప్రభుత్వాలకి, యూనియన్ ప్రభుత్వాలకి సలహాదారుగా చాలా కాలం చేశాను. ఎన్నో రకాలుగా. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ పరిణామం ఏదైతే ఉందో, ఒక ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం ఏమేం చేసింది వెతికి తవ్వి తీసి, అంటే క్రైమ్ ఇన్వెంటింగ్ చేసి గత ప్రభుత్వంలో ముఖ్యులుగా ఉన్న ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేసి జైళ్ళ వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఏముంది? రాజకీయాల్లో సహజమే కదా అని కొట్టిపారేయాలా? చాలా దురదృష్టం. దానికి అఫర్మేటివ్గా చెప్తాను ఆ విషయం. ఇక్కడే కాదు, ఇక్కడ కూడా, ఈ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా జరుగుతున్నది ఇది. దేశంలో జరుగుతున్నది ఇది చాలా దేశానికి అనర్థ సూచకం. దేశానికి మన ఇంటలెక్చువల్, మన గత చరిత్ర, 5000 సంవత్సరాల చరిత్ర ఏమి చెబుతోంది, ఏమి నేర్చుకున్నాము, మన జ్ఞాన సంపద ఏమైంది. మన సంపదను పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించాలి, ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అనే దృష్టితో వెళ్ళాలి. ఇంతకుముందు చేసిన వాళ్ళని కన్నా మనం బాగా చేయాలి అనుకోవాలి. కానీ ఉదాహరణకి కాకాని వెంకటరత్నం గారి లాగా 50 ఏళ్లకు కూడా గుర్తుంచుకొని ఆయన చేయాలి, స్ఫూర్తిని కొనసాగించాలి. స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. కానీ ఎంతసేపు పాతదాన్ని గురించి ఆలోచించి వృధా మైండ్ని పొల్యూట్ చేసుకుంటమే కాకుండా వాళ్ళ మైండ్ని, ఇతరుల మైండ్లు కూడా పొల్యూట్ చేయటం అనేది చాలా అన్యాయం. అంటే ఈ పరంపర, ఈ సాంప్రదాయం మీరన్న యూనియన్ గవర్నమెంట్లో ఉన్న ప్రస్తుత బీజేపీ నుంచే అనివార్యంగా సంక్రమించిందేమో. ఇది ఇళ్ళు వాళ్ళు అని కాదండి. ప్రస్తుత రాజకీయ నాయకుల ప్రవర్తన తీరు వీళ్ళు వాళ్ళు అని కాకుండా అందరి తీరు అదే రీతిలో కంపల్షన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఈ ఆలోచన నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. భవిష్యత్తుని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? ఈ దేశ గొప్ప చరిత్రను గురించి, గొప్ప చరిత్ర ఉంది ఈ దేశానికి. మనం ఎన్నో అద్భుతాలు సృష్టించిన దేశం ఇది. ఎన్నో రంగాల్లో చోళుల రాజ్యం, చోళుల గురించి మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము. చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. మనం ఎప్పటికప్పుడు నేర్చుకుని ముందుకెళ్ళేలా ప్రజలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, ఫార్మర్స్ గ్లోబలైజేషన్కి ఎట్లా
సహకరించారు అనేదాన్ని చెప్పానే, అదే రకం ఆ రకంగా ఆలోచించాలి. కానీ మనం ఎంతసేపు పాతదాన్ని నెగిటివిజంలోకి వెళ్తే ప్రగతికి స్ఫూర్తి దాంట్లోంచి రాదు. ప్రగతికి స్ఫూర్తి కొంతమంది తప్పేంటి, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి, దానికి సంస్థలో తప్పు చేసినప్పుడు వెంటనే ఎస్ వాళ్ళు అన్న దాంట్లో తప్పు జరిగినప్పుడు దాన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. అయితే తప్పుని తప్పుగా అందరికీ తెలిసేటట్టుగా చేయాలి, ఇంకోసారి జరగకుండా చూడాలి తప్పుని. దానికి బహిర్గతంగా జరగాలి విషయం. అది శిక్ష మాత్రం, శిక్ష అంటే అట్లా జరగకుండా చూడాలి మళ్ళీ. అంతేగాని ప్రతి 5 సంవత్సరాలకి ఇది జరుగుతూ మొదలు పెడితే మనం ముందు ఎట్లా వెళ్తామండి? ఏం కోల్పోతాం ఇలాంటివి జరిగితే అనేది? సరే, జరిగింది, కొంతమంది అలా స్వాగతించారు, కొంతమంది ఇలా ఎందుకు కాకూడదని అనుకున్నారు. అయితే అంతిమంగా దీనివల్ల మనం కోల్పోయేది ఏంటి? రావాల్సిన ప్రయోజనాలు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతాం, కూపస్థ మండుకోలాగా ఉండిపోతామా అని ఆలోచించాల్సిన విషయం ఇది. చాలా తీవ్రమైన విషయం ఇది. దీని పరిణామాలు ఎవరు చేసిన పరిణామాలు భవిష్యత్తు మీద తీవ్రంగా ఉంటాయి. భావి పౌరుల మీద ముఖ్యంగా ఇది చాలా పాయిజనస్ కల్చర్ని ప్రమోట్ చేస్తాయి. వాళ్ళు వీళ్ళు అని మనం పేర్లు ప్రస్తావన అనవసరం. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఆ ఆలోచన విధానాన్ని మనం ఖండిస్తున్నాం. ఇండివిజువల్స్ కాదు, ఎగ్జాక్ట్లీ మనం ఇండివిజువల్స్ గురించి మాట్లాడతాం ఇక్కడ, వీళ్ళు వాళ్ళని కాదు. ఆలోచన విధానాన్ని, ఆ పద్ధతిని ఖండించాలి. చాలా సంతోషం డాక్టర్ నాగులపల్లి భాస్కర్ రావు గారు. మీ ఈ పుస్తకం చాలా తక్కువ పేజీలతో కూడినటువంటి పుస్తకం, మొత్తం 71 పేజీలు మాత్రమే ఉంది. చాలా సరళమైన భాషలో ఉంది, అందరికి అర్థమయ్యే తెలుగు. గోపి గారు, చాలా సంతోషం. మీరు మీ కార్యక్రమాలు నేను చూస్తూ ఉంటాను ఢిల్లీలో. ధన్యవాదాలు. చాలా బాగా చేస్తారు మీరు. అందుకే నేను ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది. అవునా? ఎవరితో అయినా ఇలా సంభాషిస్తాం. మీతో సంభాషిస్తూ చాలా సంతోషం. మీరు మంచి ప్రశ్నలు అడిగారు, కొన్ని తీవ్రమైన వాటిని మరి అడగాల్సిన ప్రశ్నలు మీరు అడిగారు. ఎగ్జాక్ట్లీ. నేను ఈ పుస్తకం ద్వారా కనీసం కొంతమందైనా తమని తాము ప్రశ్నించుకోగలిగితే, కొంతమందిలోనైనా మార్పు ఈ పుస్తకం తేగలిగితే, ఆ సంతోషించే వాళ్ళలో మొదటి వరుసలో నేనుంటా అని చెప్తున్నా. నా ఉద్దేశం అదే. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం రవి.